యమునా నది రివర్ అండి. జలపాతం అండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కరెంటు తయారీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా పెరిగిపోయిందండి. మరీ ఎక్కువగా ఉంది ఈ ప్రవాహం. మరి టూ మచ్గా ఉంది. కనీసం నాకు ఆ జలపాతానికి 50 మీటర్ల దూరం ఉందండి. 50-70 మీటర్ల దూరం ఉంది. అయినా కానీ అక్కడి నుంచి ఇక్కడికి తుంపర్లు కొడుతున్నాయండి. భయంకరమైన చలి కొడుతుందండి. 3 వైపులు కొండండి, 3 వైపులు పహాడి. ऊपर से आश्रम ये साइड से पहाड़ी है, ये मिडिल में वाटरफॉल्स है. बहुत अच्छा वाटरफॉल है. यमुना माता रिवर वाटरफॉल्स बहुत अच्छा है. अच्छा सुंदर प्लेस है. मेरा टोटल घरवासी टोटल देखता आश्रम. जय बाबाजी. బాబాజీ గారు 103 ఇయర్స్ అండి. కుర్రోళ్ళ నడుస్తున్నారు. కొండలు ఏయో సాధారణ రోడ్డు మీద నడిచినట్టుగా నడుస్తున్నారు. 1923లో జన్మించారు. డిసెంబర్ 23. ఇప్పటికీ కుర్రోళ్ళ మాదిరిగా నడుస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాజీ గారిని చూస్తుంటే. నాకు జలపాతం చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్తున్నారు బాబాజీ వెంట రక్షణగా కాలభైరవుడు వస్తున్నాడు. జై బాబాజీ. నూట 3 సంవత్సరాలకి నేనైతే గారు తీసుకొచ్చారండి. చాలా హైట్లో ఉంది జలపాతం. స్వచ్ఛమైన మినరల్ వాటర్ అండి. రూపాయి బిళ్ళ వేసినా కానీ కింద అంతా కనిపించేటట్లుగా ఉందండి. బాబాజీ గారు తీసుకొచ్చారు. భక్తానంద బాబాజీ గారు. ఆయన 103 సంవత్సరాల వయసు. ఆయన కుర్రాళ్ళ మాదిరిగా అంత చక్కగా యాక్టివ్గా ఉన్నారంటే అంత యాక్టివ్గా ఉన్నారు. కాలభైరవులు ఇద్దరు తోడుగా వచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు. చాలా పెద్ద జలపాతం అండి. బాబాజీ గారు ప్లేసులు చూపించి మరీ రికార్డ్ చేయమని చెప్పి చెప్తున్నారు. అక్కడ చాలా స్వచ్ఛంగా ఉంది. వాటర్ చాలా క్లియర్గా ఉంది. రూపాయి బిళ్ళ వేసినా కానీ క్లియర్ కనిపిస్తుంది. ఈ వాటర్ ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయట్లేదండి. ప్రతి ఒక్క చుక్కని ఎంతో చక్కగా వాడుతున్నాయండి. కనీసం 1.5 కిలోమీటర్లు బాబాజీ గారి ఆశ్రమం ముందుగా తీసుకెళ్తుందండి. బాబాజీ గారి ఆశ్రమం ఆ కింద ఉందండి. ఎరుపు రంగు అనిపిస్తుంది చూస్తారండి. అటు నుంచి నడుస్తుందండి. బాబాజీ వెళ్దాం పదండి అంటున్నారు. ఆయా బాబా. 2 భక్తులు కాలభైరవులు బాబాజీకి అండగా వస్తున్నారు. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 103 సంవత్సరాలు. బాబాజీ గారు ఈ వయసులో కూడా అంత యాక్టివ్నెస్గా ఉండటం చూస్తూ ఆశ్చర్యంగా ఉంది.
కాలభైరవులు చూడండి ఎంత చక్కగా ఆసనాలు వేసుకొని కూర్చున్నారు. धीरे धीरे बाबा जी. थैंक यू बाबा जी. अच्छा वाटरफॉल देखे बाबा जी. अच्छा वाटरफॉल देखे. नहीं तो चलो यहाँ पर दिखा दें आपको. हाँ मेरा टोटल आंध्रवासी देखता है ये वीडियो. ఇది యమునోత్రికి వెళ్ళే హైవే అండి. ఈ ఇళ్ళు నిర్మాణానికి వాడుకుంటారండి. ఇక్కడ చలి ప్రవేశించకుండా ఎక్కువ వుడ్ వాడతారండి. ఇప్పుడే సూర్యుడు వచ్చాడండి. కొండల మీద మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ని కూడా ఒకసారి చూడండి. ఆ పైనుంచి వచ్చిన వాటర్ ఫాల్ ఈ వాటర్ ఇవ్వండి ఇటు నుంచి కిందగా ప్రవహిస్తుందండి. చెక్కతో ఇట్లా నిర్మాణాలు చేసుకుంటారండి, చిన్న చిన్న నిర్మాణాలు. చలి మాత్రం లోపలికి ప్రవేశించదు, బయట ఇట్లా ఐరన్తో ఇట్లా సేవ్ చేసుకుంటారు కింద వాటర్ ప్రవహించకుండా. ఇప్పటికి ఫుల్ యాక్టివ్నెస్తో నడుస్తున్నారు బాబాజీ. మార్నింగ్ వాక్ వచ్చినట్లుగా వచ్చారు. ఇక్కడ 2 నెలల క్రితం దూదిని తాలకి వెళ్ళారంటే మాకు భలే ఆశ్చర్యంగా ఉంది. కనీసం 2 అడుగులు 3 అడుగులు 2 feet 3 feet బాబాజీ ఆ మంచులో వెళ్ళొచ్చారంట. బాబాజీ గారికి ఒక్క అలవాటు లేదు, సిగరెట్ కానీ ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్ లేదు. అందుకే ఇంత యాక్టివ్గా ఉండగలిగారు. ఒక్క నిమిషం కూడా ఈ కాలభైరవులు గురువు గారిని వదిలిపెట్టట్లేదండి. రక్షణగా వస్తూ ఉన్నాయి. బాబాజీ నువ్వు పక్కకి వెళ్ళన్నా కానీ వెళ్ళట్లేదు, ఫాలో అవుతూ ఉన్నాయి. हाँ इसको वो छोटी कढ़ाई वहाँ गर्म कर लो इसको. वो नीचे वो रैक के नीचे आके है ना ये काली कढ़ाई. हर हर गंगे हर हर गंगे गंगा माते नमः. ఇప్పుడు అర్థమవుతుందండి పైనుంచి వచ్చే వాటర్ని కెనాల్ ద్వారా. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. వచ్చిందే వ్యర్థం కాదు మహారాజ్. మనం వచ్చింది వ్యర్థం కాదు. ఓ కెనాల్ లాగా తీసుకొచ్చి వాటర్ ఏం వేస్ట్ పోకుండా ఈ పైనుంచి అండి వాటర్ని ఆ కెనాల్లో నుంచి పైపుల ద్వారా కిందకి వదులుతున్నారండి. కరెంట్ జనరేట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడి నుంచి కిందకు ఈ వాటర్ వచ్చేస్తుందండి. కరెంట్ జనరేట్ అవుతుంది. జల విద్యుత్ కేంద్రంగా ఏర్పాటు చేశారండి. చాలా తెలివితో చాలా బాగా ఏర్పాటు చేశారండి. అక్కడ పైన చెక్ డ్యామ్ లాగా కట్టారు చూడండి. అటు నుంచి వాటర్ని పూర్తిగా ఇటువైపు కన్వర్ట్ చేసి 3 జల విద్యుత్ కేంద్రాలుగా డివైడ్ చేశారండి. మనిషి మేధస్సుకి హ్యాట్స్ అప్ అండి, నిజంగా హ్యాట్స్ అప్ అండి.
బాగా వాటర్ దూకేటట్టు కింద కరెక్ట్గా ప్రెజర్ పడే కాడ డైనమోలు బిగించారండి, పెద్ద పెద్ద డైనమోలు. ఇక్కడ ఒక 2 డైనమోలు, ఆ పైన ఒక 3 డైనమోలు బిగించారండి. చాలా వేగంగా వస్తున్నాయి నీళ్లు. ఆ వేగానికి మంచిగా కరెంటు తయారవుతుందండి. చూశారు కదండి, పైన యమునోత్రి నది, ఆ పైన పహడీలో మళ్ళీ అక్కడ ఆకూరలు పండిస్తున్నారు. ఆ పైన ఒక గ్రామం ఉందండి. ఇదంతా నర్మదా నది కొండలండి ఇవన్నీ. పైన చూసారండి మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి చూడండి. మనం రేపు అక్కడికి వెళ్ళబోతాము, హనుమాన్ సిటీ ఆ ప్రదేశానికి వెళ్ళబోతాము. ఈ దారి గుండా వెళ్ళిపోతామండి రైట్ సైడ్కి. మేము ఇక్కడ ఒక జలపాతాన్ని ఎత్తుక్కుంటూ వచ్చామండి. వచ్చి ఆ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వేరే దారి పట్టుకొని కిందకి వెళ్తున్నామండి. అన్ని చెట్లు కవర్ చేస్తున్నాయి, కనపట్టలేదు జలపాతం. హర హర గంగే, ఓం నమ శివాయ.